Welcome to Doctors, a community that brings together all the women doctors. నార్మల్గా మెడికల్లో సూపర్ స్పెషలైజేషన్స్ అంటే ఓపీ బేసిస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఐ థింక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అలా లేదు కదా మ్యామ్. ఇట్స్ అ మోర్ ప్రొసీజరల్ బ్రాంచ్. సో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈజ్ లైక్ ఏ మిక్స్ థింగ్ అనమాట. అంటే వెన్ వీ గో ఫర్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ ఆఫ్టర్ జనరల్ మెడిసిన్ వీ డూ దిస్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కదా. సో జనరల్ మెడిసిన్ ఈజ్ లైక్ ఓపీ బేసిస్, వీ డైరెక్ట్లీ ట్రీట్ పేషెంట్స్ బై రైటింగ్ మెడిసిన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ గ్యాస్ట్రోలో మ్యామ్ యాక్చువల్లీ most gastroenterologists I know are usually males. అంటే this is a male predominant field. As a woman మీకు ఏం challenges కనిపించినాయి ఈ ఫీల్డ్? ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ బీయింగ్ ఏ ఉమెన్. ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఇట్స్ రియల్లీ ఏ మేల్ డామినెంట్ డిపార్ట్మెంట్. Ma'am, how is the work-life balance in your field? Actually, according to me, there is no work-life balance. Okay? That word itself is absurd. Ma'am, what advice can you give to aspiring doctors like myself related to career? This being a female platform, I was very happy to attend here because నేను ఇందాక చెప్పాను కదా మీకు, when I was in MD or DM, when I looked for some mentorship, I couldn't find anyone. But platforms like this, doctors helps us having a mentor. Ma'am, what advice will you give to female doctors who want to pursue super specialty? Nowadays super specialty has become very common. అంటే ఇప్పుడు ఎవరు కూడా పేషెంట్ హెడేక్ వస్తుందంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, డైరెక్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అన్నమాట. Welcome to Doctors, a community that brings together all the women doctors. I am Josia, a final year MBBS student, and today we have with us Dr. Tejaswini Tumma ma'am. She's a MD, DM, medical gastroenterologist. We're so happy to have you here, ma'am. Thank you. Can you tell us, what do you do as a gastroenterologist? So being a medical gastroenterologist, we deal with all diseases that are related to gut, like esophagus, stomach, intestines, and also including liver and pancreas. నార్మల్గా మెడికల్లో సూపర్ స్పెషలైజేషన్స్ అంటే ఓపీ బేసిస్ ఎక్కువ ఉంటుంది, కానీ ఐ థింక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అలా లేదు కదా మ్యామ్. ఇట్స్ అ మోర్ ప్రొసీజరల్ బ్రాంచ్. సో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఈజ్ లైక్ ఏ మిక్స్ థింగ్ అనమాట. అంటే వెన్ వీ గో ఫర్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇట్స్ నాట్ ఓన్లీ లైక్ ఆఫ్టర్ జనరల్ మెడిసిన్ వీ డూ దిస్ మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కదా. సో జనరల్ మెడిసిన్ ఈజ్ లైక్ ఓపీ బేసిస్, వీ డైరెక్ట్లీ ట్రీట్ పేషెంట్స్ బై రైటింగ్ మెడిసిన్స్ అండ్ ఎవ్రీథింగ్. కానీ గ్యాస్ట్రోలో ఇట్ ఈస్ ఏ మిక్స్చర్ ఆఫ్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో వీ హ్యావ్ both like procedures and also OP. So we have to maintain both things. So we are also a surgical branch, we are also a medical branch. So we have both pros and cons of both departments. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్? మీకు ఇది ప్రొసీజరల్ బ్రాంచ్ కదా మ్యామ్, మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఛాలెంజెస్ అంటే ఇప్పుడు ప్రొసీజరల్ బ్రాంచ్ అయినా నార్మల్ బ్రాంచ్ అయినా డెఫినెట్లీ ఎవ్రీ బ్రాంచ్ ఇన్ మెడిసిన్ ఈజ్ ఛాలెంజింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రొసీజరల్ బ్రాంచ్ ఏంటి అని అంటే కాంప్లికేషన్ రేట్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి ప్రొసీజరల్ బ్రాంచెస్కి. సో యూ షుడ్ బీ మోర్ డేరింగ్. Basically, when it comes to a female, you should be more daring to do those procedures and you should be more proactive. Okay, so సేమ్ లైక్ ఏ సర్జికల్ బ్రాంచ్. ఇప్పుడు మనకి సర్జరీస్లో అయితే ఎన్ని కాంప్లికేషన్స్ ఉంటాయో, సేమ్ విత్ ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే కొలనోస్కోపిక్ ప్రొసీజర్స్ కానీ వీటన్నిటికి కూడా దేర్ ఆర్ లైక్ మెనీ కాంప్లికేషన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో యూ షుడ్ బి రెడీ టు ఫేస్ దోస్ కాంప్లికేషన్స్ అండ్ వైల్ టాకింగ్ టు పేషెంట్స్ ఆల్సో యూ షుడ్ బి డేరింగ్ అండ్ యూ హ్యావ్ టు టాక్ ఇన్ ఏ డేరింగ్ మేనర్ అనమాట. మ్యామ్, ఇప్పుడు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి ఏం డిఫరెన్స్? there is a difference actually. Same in the name itself suggests, right? Medical gastroenterologist ga we deal with diseases and also we do endoscopies and colonoscopies and endoscopic procedures kuda untayi anamata. Some minimally invasive procedures untayi, avi kuda mem chestam. But when it comes to major surgeries, ante ipudu oka mass undi lekapothe oka cancer lanti unnayi, you have to resect the bowel and you have to remove it. That goes to the surgical gastroenterologist. So whatever we do, we don't cut the body in a nutshell, okay? But when it comes to surgical gastroenterologist, they open the body. So whatever we do, we don't open the body. We do by
జస్ట్ డూయింగ్ ఎండోస్కోపీ అంటే ఏంటి, పేషెంట్ బయట ఏం కట్ లేకుండా జస్ట్ ఎండోస్కోపీ ద్వారా ఆల్ ప్రొసీజర్స్ వీ విల్ డూ అండ్ విల్ రైట్ మెడిసిన్స్ అండ్ వీ ట్రీట్ ద పేషెంట్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సర్జరీ, సర్జికల్ గ్యాస్ట్రో, ఆల్దో దే ట్రీట్ ద సేమ్ డిసీజెస్ అండ్ ఎవ్రీథింగ్, దే కెన్ ఓపెన్ ద బాడీ. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. అసలు మీకు ఎందుకు తీసుకోవాలనిపించింది గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇన్ని సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్? When it post MBBS, MD was my dream. So doing general medicine was my dream when I was in MBBS. So post general medicine, there are many super specialties. So in the career of a doctor, you can stop in general medicine or you can go further kuda super specialty cheyochu. But when I was doing my general medicine, I thought like, okay, I'll go for super specialty and cheppesi anukunnam. So in the medicine itself, I got very much interested in gastroenterology. And one more thing is, I like some new adventures actually. So ఇప్పుడు గ్యాస్ట్రోలో బీయింగ్ ఏ ప్రొసీజరల్ బ్రాంచ్, వీ డైలీ డీల్ విత్ ఏ న్యూ థింగ్. ఇట్స్ జస్ట్ నాట్ లైక్ వీ సిట్ అండ్ రైట్ అండ్ వీ గో. Okay, some adrenaline rush will be there. So just because of that adrenaline rush, I chose gastroenterology. Ma'am, actually most gastroenterologists I know are usually males. Ante this is a male predominant field. Yes. As a woman, మీకు ఏం challenges కనిపించినాయి ఈ ఫీల్డ్? ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ బీయింగ్ ఏ ఉమెన్. ఎందుకంటే గ్యాస్ట్రోఎంట్రాలజీలో ఇట్స్ రియలీ ఏ మేల్ డామినెంట్ డిపార్ట్మెంట్. వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నేను సర్చ్ చేశాను అనమాట. అంటే ఎవరైనా ఫీమేల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉన్నారా అంటే, ఫర్ ఇన్స్పిరేషన్, లైక్ అంటే ఫీమేల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ హౌ దే డిడ్ ఇట్, ఎలా దే వెంట్ ఫర్దర్ అని చెప్పి నేను చాలా వెతికాను అనమాట. గూగుల్కి వెళ్ళొచ్చు, లేకపోతే మా సీనియర్స్ని అడగొచ్చు. అలా చాలా వెతికితే జస్ట్ ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసే అంత ఫీమేల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ మాత్రమే ఉన్నారు. ఓకే, హోల్ ఇండియాలో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ తెలుగు స్టేట్స్, హోల్ ఇండియాలో కూడా వీ కెన్ కౌంట్ ఆన్ ఫింగర్ టిప్స్ అనమాట ఫీమేల్. ఎందుకు మెయిన్గా అంటే, యాజ్ యూ సెడ్, దిస్ ఈజ్ ఎ ప్రొసీజరల్ బ్రాంచ్ మెయిన్గా. సో ప్రొసీజరల్ బ్రాంచెస్ అంటే ఫీమేల్స్ అంటే ఒక టెండెన్సీ ఏంటంటే వీ టేక్ బ్యాక్ స్టెప్ యాక్చువల్లీ. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాను కదా, చాలా డేర్గా చేయాల్సి వస్తుంది. ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చినా కానీ దాన్ని డీల్ చేయడము, ఇవన్నీ కొంచెం కాంప్లికేటెడ్ అనిపిస్తాయి అనమాట. సో అంటే ఫీమేల్స్గా ఏంటంటే కొంచెం ఆలోచిస్తాం అది తీసుకోవడానికి. అండ్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. ఇది ఒక చదువుకుంటే సరిపోదు. ఇఫ్ సపోజ్ దేర్ ఈజ్ ఎండోక్రైనాలజీ ఆర్ సంథింగ్, ఏంటి నాన్ ప్రొసీజరల్ బ్రాంచెస్ ఉన్నాయనుకోండి, దట్ ఆల్ డిపెండ్స్ అపాన్ యువర్ సబ్జెక్ట్. అంటే ఏంటి, నీ టెక్స్ట్ బుక్స్ చదివాను మీరు, అందులో థియరీ నేర్చుకున్నారు, యూ గో అండ్ ట్రీట్ ద పేషెంట్స్. సో మెడిసిన్ ఆర్ ఎండోక్రైన్ ఇవన్నీ ఏంటి, నాన్ ప్రొసీజరల్ బ్రాంచెస్. బై రీడింగ్ యూ కెన్ ట్రీట్ ద పేషెంట్, యూ కెన్ సీ ద పేషెంట్. అక్కడి నుంచి నేర్చుకుంటావు, పేషెంట్ దగ్గర నుంచి కొంచెం, టెక్స్ట్ బుక్ దగ్గర నుంచి కొంచెం నేర్చుకుంటావు, ట్రీట్ చేయొచ్చు. కానీ గ్యాస్ట్రో కానీ అదర్ ప్రొసీజరల్ బ్రాంచెస్ లైక్ జనరల్ సర్జరీ ఏవైనా కానీ ఏంటి అంటే, జస్ట్ రీడింగ్ ఈజ్ నాట్ సఫిషియంట్. నువ్వు ఆ ప్రొసీజర్ని వెళ్ళి ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాలి అది. సో ఇట్ టేక్స్ సమ్ మోర్ ఎఫర్ట్. సో ఆ ఎఫర్ట్ పెట్టడానికి వాట్ ఐ సా ఈజ్ ఫీమేల్స్ కొంచెం వెనకాడారు. ఆ ఎఫర్ట్ పెట్టడం కష్టం అనిపించింది వాళ్ళకి. సో దానికి కొంచెం వెనకాడడం వల్ల మేబీ ఈ బ్రాంచ్లో కొంచెం ఫీమేల్స్ తక్కువ వచ్చారేమో. బట్ దట్ ఈస్ ఇన్ ద పాస్ట్. బట్ ఫ్యూచర్లో మాత్రం there are many female gastroenterologists who are coming into the market, right? Were you an inspiration to anybody? అంటే మీ టైంలో మీకు ఎవరు కనిపించలేదు అన్నారు, ఇప్పుడు మాకు మీరు ఉన్నారు అంటే మీరు ఎంతమందిని ఇన్స్పైర్ చేశారు? Yes, I wanted to be like that. ఎందుకు అని అంటే, మెంటర్షిప్ వాట్ వీ టెల్ ఈస్, ఇప్పుడు మీరు యూ ఆర్ జస్ట్ అన్ ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్ కదా, ఇప్పుడు మీరు ఎంబీబీఎస్ అయిపోగానే యూ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్, వాట్ టు డూ ఫర్దర్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, యూ డోంట్ నో కదా. ఇప్పుడు నేను కూడా ఎంబీబీఎస్ అయిపోయాక ఎండీ తీసుకోవాలి అని అంటే నాకు అసలు తీసుకోవచ్చా లేదా, యాజ్ ఏ ఫీమేల్ కెన్ ఐ గో ఫర్ ఎండీ ఆర్ నాట్. అంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ చాలామంది అబ్బాయిలు కానీ వీళ్ళు ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, నీకు ఎందుకు ఎండీ అంటే చాలా కష్టపడాలి, నైట్ డ్యూటీస్ చేయాలి, మళ్ళీ తర్వాత సూపర్ స్పెషాలిటీస్ చేయాలి, అంటే యాజ్ ఏ ఫీమేల్ నువ్వు రేడియాలజీ తీసుకో, నీకు కూల్ ఉంటుంది, కూల్ బ్రాంచెస్ తీసుకో, బెటర్గా ఉంటుంది, ఇంత నైట్ డ్యూటీస్ చేసి ఇంట్లో వదిలిపెట్టి ఇవన్నీ ఎందుకని నాకు చాలామంది చెప్పారు. సో అలా అబ్బాయిలు అలా చెప్పినప్పుడు మనకు ఒక డౌట్ ఉంటుంది కదా, అంటే యాజ్ ఏ ఫీమేల్ కెన్ ఐ డూ ఇట్, నిజంగా అన్ని ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేయాల్సి వస్తుందా అన్న డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్కి నువ్వు ఎవరిని అడగాలి, నీ సీనియర్నే నువ్వు అడగగలవు. అంటే నీ సీనియర్స్లో ఒక ఫీమేల్ ఉంటేనే నువ్వు అడగగలవు యాక్చువల్గా. సో అప్పుడు మనం మన సీనియర్స్కి కాల్ చేసినప్పుడు ఏం అడుగుతాం, నేను చేయగలనా లేదా అని అడుగుతాం. కానీ అలా అడగాలంటే కూడా మనకు ఒక సీనియర్ ఉండాలి కదా, అది కూడా సీనియర్ ఫీమేల్ ఉండాలి.
సీనియర్ మేల్ కాదు. సో డెఫినెట్లీ బీయింగ్ ఏ ఫీమేల్ gastroenterologist, if any other my juniors want to aspire gastroenterology, I'm always ready to help and I'm always ready to guide them in the perspective of this career. That's very reassuring, ma'am. Is it difficult, being a woman in a super specialist field, మీకు ఏమైనా ఛాలెంజెస్ కనిపిస్తుందా? ఇట్స్ వెరీ ఛాలెంజింగ్. ఎందుకు అని అంటే వెన్ యూ కమ్ టు సూపర్ స్పెషాలిటీ, ఇట్స్ నాట్ లైక్ యూ ఆర్ నాట్ 22 or 23. So when you complete MBBS, MD 3 years, post that 3 years DM, so you will be of age of 28, 30, 31 ఆ ఏజ్కి వచ్చేస్తాం. ఆ ఏజ్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ ఓన్లీ యూ, there is lot of burden to you also. Okay, there will be family, there will be kids, there is some other issue, some other అంటే ఏంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అన్నిటితోటి డూయింగ్ ఏ డిఎం ఈజ్ డెఫినెట్లీ డిఫికల్ట్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఏ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఇట్ నీడ్స్ లైక్ 24 hours రిక్వైర్మెంట్ ఉంటుంది. దేర్ కెన్ బి ఎమర్జెన్సీస్ ఆల్సో. ఓకే, సో అండ్ మా దాంట్లో మెయిన్ బ్రెడ్ అండ్ బటర్ ఈజ్ ఎండోస్కోపీ, యూ నో దాట్. సో ఎండోస్కోపీ మెయిన్గా మార్నింగే చేయాలి అని అంటారు, లేకపోతే ఫారెన్ బాడీస్ ఏమైనా తీసుకొని తీసేయాలి అని అంటారు. సో వీ షుడ్ బి అవైలబుల్ లైక్ 24 hours. అపర్జిఐ బ్లీడ్స్ వస్తాయి. ఓకే, అపర్జిఐ బ్లీడ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమి 9 o'clock వస్తుంది, 5 o'clock వస్తుంది అని ఉండదు కదా. దే కెన్ కమ్ ఎట్ ఎనీ టైమ్. సో వీ హ్యావ్ టు రెస్పాండ్ టు ఇట్ బికాస్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే బీయింగ్ ఏ ఫీమేల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్లో వెన్ యూ హ్యావ్ బోత్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్ హోమ్ అండ్ హాస్పిటల్, లిటిల్ డిఫికల్ట్ ఉంటుంది అనమాట టు మేనేజ్ బోత్ దీస్ థింగ్స్. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ దట్ కెరీర్. Okay, for the aspiring female gastroenterologist also, what I advise is you have to be ready for doing emergencies also. నేను ఓన్లీ 9 to 5 వర్క్ చేస్తా అంతే అని అనుకోవద్దు. ఈవెన్ ఆఫ్టర్ 5, if some emergency comes, not only in gastroenterology, in other fields also, if some emergency comes, you should be ready to attend it and you should be ready to deal it. Only then you can compete your colleague. Otherwise, the competition is really difficult. Ma'am, how is the work-life balance in your field? Actually, according to me, there is no work-life balance. Okay, that word itself is absurd because you can't balance your work and life in such a busy work lifestyle. Okay, you have to compromise at some point in both the things, in both your work and in your life. And at this point, I want to emphasize priority is very important. So, ఇప్పుడు ఏంటి, ఫస్ట్ నీ ప్రయారిటీ ఏంటి, నీకు ఏది ఇంపార్టెంట్, వాట్ గివ్స్ యూ మోస్ట్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నీ వర్క్ లైఫ్ రెండు బ్యాలెన్స్ చేయాలి. నాకు వర్క్లో కూడా నేను కెరీర్లో ఫుల్ ఉండాలి, అందరు ఎలా చేస్తున్నారో నేను అలా చేయాలి. నా లైఫ్లో కూడా అంటే నేనే నా కిడ్కి అన్నీ చేయాలి, నా ఫ్యామిలీలో అన్నీ చూసుకోవాలి, నా ఇంట్లో అన్నీ చూసుకోవాలంటే అది అయ్యే పని కాదు. సో యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఎట్ సమ్ లెవెల్ ఎట్ యువర్ హోమ్ అండ్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఎట్ సమ్ లెవెల్ ఇన్ యువర్ వర్క్. అండర్స్టాండ్? సో ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోవాలి అంటే మాత్రం నీ వర్క్ని లైఫ్ని చూసుకోవాలి. నీకు ఏది ఇంపార్టెంట్, ఏది ప్రయారిటీ అన్నది చూసుకోవాలి. నీ వర్క్లో నాకు ఇంతసేపు వర్క్ చేయడం నా ప్రయారిటీ, నాట్ డూయింగ్ సమ్ అదర్ వర్క్ ఈజ్ నాట్ మై ప్రయారిటీ అనుకున్నప్పుడు నువ్వు ఆ వర్కే చేయాలి. సేమ్ ఎట్ ద హోమ్ ఆల్సో ఇన్ యువర్ లైఫ్. సో టీచింగ్ మై కిడ్స్ ఈజ్ మై ప్రయారిటీ, యూ హ్యావ్ టు టీచ్ యువర్ కిడ్స్ వాట్ ఎవర్ టైమ్ యూ హ్యావ్ ఇన్ దట్. అంటే ఇప్పుడు మనకి ఇంత వర్క్ అంటే యాజ్ బీయింగ్ ఏ డాక్టర్ యూ విల్ వర్క్ ఆల్మోస్ట్ 9 to 8, 7 అట్లా వర్క్ చేస్తాం. సో మనకి ఇంట్లో హార్డ్లీ ఒక 2 to 3 hours టైం దొరుకుతుందన్నమాట. ఆ 2 to 3 hours టైంని నువ్వు ఎట్లా క్వాలిటీగా స్పెండ్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. హియర్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ ఫ్యామిలీ లైఫ్, రాదర్ దాన్ క్వాంటిటీ, క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓన్లీ వెన్ యూ మెయింటైన్ దట్ క్వాలిటీ ఆఫ్ టైమ్ విత్ యువర్ కిడ్స్ ఆర్ యువర్ హస్బెండ్ ఆర్ యువర్ ఫ్యామిలీ, అప్పుడే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అండ్ టు మెయింటైన్ దిస్, టేక్ ఫ్రీక్వెంట్ బ్రేక్స్ ఇన్ ద సెన్స్ నాట్ ఫ్రమ్ ద కెరీర్, గో ట్రావెలింగ్ అంటే వెకేషన్స్కి వెళ్ళడము, పిల్లల్ని తీసుకొని వెకేషన్స్కి వెళ్ళడము, లేకపోతే హస్బెండ్తో వెకేషన్స్కి వెళ్ళడము. సో ఇన్ దట్ వే యూ కెన్ మెయింటైన్ సమ్ బ్యాలెన్స్, బట్ ఇట్స్ నాట్ ఆల్వేస్ ఈక్వల్. అర్థమైందా? సో దెర్ ఈజ్ నథింగ్ లైక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. నేను అన్ని వర్క్లో అన్నీ అచీవ్ చేస్తా, లైఫ్లో అంటే ఫ్యామిలీ లైఫ్లో కూడా అన్నీ అచీవ్ చేస్తా అనేది ఉండదు. ఎట్ సమ్ పాయింట్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్ ఎట్ సమ్ లెవెల్, బట్ హౌ మచ్ పాసిబుల్ you can take this work life balance anamata. This is not only for doctors, even for software employees or other government officials, especially for females.
ఇప్పుడు ఏ జాబ్లోకి వెళ్ళినా కూడా ఇట్స్ నాట్ లైక్ 9 to 4 జాబ్ కాదు. సో దే ఎక్స్పెక్ట్ యూ టు వర్క్ మోర్. వెన్ యూ హ్యావ్ టు కంపీట్ ఇన్ యువర్ కెరీర్, యూ కాంట్ సే దట్ నేను వర్క్ చేయలేను, నాకు ఇక్కడ కిడ్స్ ఉన్నారు కాబట్టి నేను చేయలేను అని చెప్పలేను. అట్లా చెప్పినప్పుడు డెఫినెట్లీ యువర్ ఎంప్లాయర్ ఎవరిని ఎక్కువ చూస్ చేసుకుంటారు? హూ హ్యావ్ దిస్ కమిట్మెంట్స్ ఆర్ హూ డజంట్ హ్యావ్ కమిట్మెంట్స్, యూ అండర్స్టాండ్ కదా. సో కమిట్మెంట్స్ ఉంటాయి ఫీమేల్స్కి, దాన్ని ఎంత బ్యాలెన్స్డ్గా చేసుకుంటున్నాము అన్నది ఇంపార్టెంట్. సో మెయింటైన్ క్వాలిటీ టైమ్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ క్వాలిటీ వర్క్ ఇన్ యువర్ వర్క్ ఫీల్డ్. ఓన్లీ బై దట్ యూ కెన్ బ్యాలెన్స్ ఇట్. మా మీరు ఎండి చేసినారు, డిఎం కూడా చేసినారు, ఇంత చేసినాక ఆర్ విమెన్ అట్ పార్ విత్ మెన్ ఇన్ వర్క్? ఒక్క క్వెటేషన్ చెప్తాను, నెవర్ కంపేర్ యాపిల్స్ విత్ ఆరెంజెస్. ఓకే, యాపిల్స్ ఆర్ యాపిల్స్, ఆరెంజెస్ ఆర్ ఆరెంజెస్. ఓకే, సేమ్ థింగ్, మెన్ అండ్ విమెన్ వీ కాంట్ కంపేర్ ఇన్ ఈక్వల్ టర్మ్స్. ఓకేనా, ఈ ఈక్వల్ టర్మ్స్లో కంపేర్ చేస్తే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అబ్సర్డ్. ఓకే, definitely we can't work as far as men, but we can work as efficient as men. ఓకే, సో అక్కడ మనం ఏం తగ్గాల్సిన అవసరం లేదు. వీఆర్ ఆరెంజెస్, వీ హ్యావ్ అవర్ ఓన్ స్వీట్నెస్. దే మే బీ యాపిల్స్, దే హ్యావ్ దేర్ ఓన్ స్వీట్నెస్. ఓకే, యూ కాంట్ కంపేర్ బోత్ దీస్ థింగ్స్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎఫిషియన్సీ వైజ్, డెఫినెట్లీ వీఆర్ ఎఫిషియంట్ దాన్ దెమ్. వెన్ ఇట్ కమ్స్ టు వర్క్ ఫిజికల్లీ అంటే నో, definitely we can't say that. And in the same time we have lot of burdens with us. We carry many burdens along with us. Ante oka ippudu we have one job, and when we complete that job, when we go back home, another job is waiting for you. It's not like we can relax at the home, right? So we do multiple jobs in our life, but when it comes to men, there are no many jobs for them. దే ఆల్సో హెల్ప్ ఎట్ హోమ్. ఐ డోంట్ సే దట్ మెన్ ఓన్లీ వర్క్ చేస్తారు, ఇంట్లో ఏమీ హెల్ప్ చేయరు, అలా అని నేను చెప్పట్లేదు. దే హెల్ప్ ఎట్ ద హోమ్, దే లుక్ ఆఫ్టర్ కిడ్స్, దే డూ ఎవ్రీథింగ్. కానీ వెన్ ఇట్ కమ్స్ టు హోమ్, హూ ఈజ్ ద ప్రైమరీ రిక్వైర్మెంట్? ఇట్స్ మదర్. ఓకే, దట్స్ యువర్ ప్రైమరీ జాబ్ దేర్. సో can we work as far as men? When it comes to efficiency wise, yes, definitely we can work as far as men. But when it comes to time limit, definitely there is some limitations for females when it comes to time, because we should also do one more job. We can spend only particular time at first job. Yeah. Understood? But when it comes to men, that time limit is not very particular for them. They can do this job at any time. So only difference I see is time limit rather than efficiency. Ma'am, what advice can you give to aspiring doctors like myself related to career? Yeah, being a female platform, I was very happy to attend here, because నేను ఇందాక చెప్పాను కదా మీకు, when I was in MD or DM, when I looked for some mentorship, I couldn't find anyone. But platforms like this, doctors helps us having a mentor. ఓకే, అంటే మన బ్రాంచ్లో ఇంకెవరు ఉన్నారు, ఎవరి దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోవచ్చు అన్నది ఇలాంటి ప్లాట్ఫామ్స్తో మనకి బాగా తెలుస్తుంది అనమాట. దానివల్ల ఏంటి, ఈవెన్ యూ మే నాట్ నో మీ, బట్ వెన్ యూ కమ్ టు దిస్ ప్లాట్ఫామ్, యూ విల్ నో such and so female doctor is there in gastro. If you want some advice in gastro, you can talk to me directly. Okay, so that is the మెయిన్ థింగ్ ఫర్ దిస్ థింగ్ ఈ ప్లాట్ఫామ్కి. సో అలాగే మీకు అడ్వైస్ అంటే కూడా మెయిన్గా మీరు ఎంబీబీఎస్, ఎండి, డిఎం, ఎంబీబీఎస్ వరకు యూ డోంట్ ఫైండ్ ఎనీ డిఫికల్టీ. సో యు ఆర్ యాజ్ పార్ విత్ మేల్స్ ఆర్ యువర్ బాయ్ కొలీగ్స్ ఆర్ ఎనీవన్. Once marriage enters into your life, everything changes. It's not everything, something changes. Okay, definitely something changes in every female, not only a doctor. Being a doctor, something changes in your life, and when kids enter into your life, some more things will change. సో ఇప్పుడు మీకున్న కెరీర్ యాస్పిరేషన్స్ అంటే, ఇప్పుడు మనం 10th ఉన్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం, నేను డాక్టర్ కావాలి అంతే. మనకున్న గోల్ ఒకటే, నేను డాక్టర్ అవ్వాలి అంతే. డాక్టర్ అయిపోయాం, ఎంబీబీఎస్ అయిపోయింది, ఎంబీబీఎస్ అయ్యాక నేను పీజీ చేయాలి, అది గోల్. పీజీలో మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ అయ్యాక కొంచెం వేరే గోల్స్ కూడా స్టార్ట్ అవుతాయి.
కిడ్స్ కావాలి అని అన్నీ అయ్యాక ఇంకా నీకు డిఫరెంట్ థింగ్స్ అన్నీ వర్క్ చేస్తుంటాయి అనమాట బ్రెయిన్లో. ఇంకా నీ కాన్సన్ట్రేషన్ అంతా నేను సూపర్ స్పెషలైజేషన్ చేయాలి అనే ఉండదు. నేను సూపర్ స్పెషలైజేషన్ చేయాలి, ఇంట్లో వర్క్ చేయాలి, నేను కిడ్స్ని చూసుకోవాలి, కిడ్స్కి చదువు చెప్పాలి, మా హస్బెండ్కి చేయాలి, ఆ వర్క్ చేయాలి, ఈ వర్క్ చేయాలి, అంటే మల్టిపుల్ థింగ్స్ వర్క్ ఇన్ యువర్ బ్రెయిన్. బట్ స్టిల్ in such a thing, if you want to pursue your career and you have to go forward, there should be lot of willpower. These are unavoidable things in a female life. అంటే ఏంటి, మ్యారేజ్ కానీ కిడ్స్ కానీ ఫ్యామిలీ అనేది దీస్ ఆర్ అన్అవాయిడబుల్. సో నువ్వు దాన్ని అవాయిడ్ చేయొద్దు, కానీ దాన్ని కూడా తీసుకొని నువ్వు ఎలా ముందుకెళ్ళాలి అన్నది నువ్వే ప్లాన్ చేసుకోవాలి. దాన్ని పట్టుకునే నువ్వు వెళ్ళాలి, దాన్ని వదిలేసి కాదు. ఓకే, దాన్ని పట్టుకొని ఎలా వెళ్ళాలి అన్నది నువ్వే ప్లాన్ చేసుకోవాలి. అండ్ అలా వెళ్ళాలి అని అంటే నీకు చాలా విల్ పవర్ ఉండాలి ఫస్ట్ థింగ్. అండ్ యూ షుడ్ బి వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ యువర్ కెరీర్. అన్ని పెట్టి థింగ్స్ మీద ఆలోచించొద్దు ఎప్పుడు నీ బ్రెయిన్లో. యూ షుడ్ బి వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ యువర్ కెరీర్. అందాక నేను చెప్పినట్లు ప్రయారిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వాట్ ఈస్ మోర్ ప్రయారిటీ ఇన్ మై లైఫ్? మై కెరీర్. ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ యువర్ ఫస్ట్ ప్లేస్, అట్లీస్ట్ సెకండ్ ప్లేస్. అంటే నేను ఫస్ట్ ప్లేస్ అంటే మళ్ళీ ఫ్యామిలీ అంటారు కాబట్టి మై ఫ్యామిలీ అండ్ మై కెరీర్. మై ఫ్యామిలీ అంటే ఇట్స్ నాట్ లైక్ ఆల్ హౌస్ హోల్డ్ కోర్స్ ఎవ్రీథింగ్ చేయాలి అని కాదు. హౌ మచ్ ఇంపార్టెన్స్ ఐఎమ్ గివింగ్ టు దెమ్. వాళ్ళకి నా రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఐ షుడ్ బీ దేర్. ఇట్ మే బీ మై హస్బెండ్ ఆర్ మై కిడ్స్. వాళ్ళకి పర్టికులర్ టైంలో నా రిక్వైర్మెంట్ ఉంది అంటే ఐ షుడ్ బీ దేర్. అండ్ ఎట్ ద సేమ్ టైం మై కెరీర్ రిక్వైర్స్ మీ. So when my career requires me, I should be there. Okay, and one more thing is, you take care of your family take care of you. Okay, family is nothing like ante only nee kids and husband ane kaadu, your parents, your in-laws, everyone. You take care of them, they will take care of you. You take the advantage of this Indian society actually. And in this Indian society, it's not mainly nuclear families. We have joint families, right? When you go into those joint families, you will have lot of support. With that support, you can grow in your career. So you should know how to be with your family also, so that you can use that advantage in your career. And okay, so being a aspiring female, first thing, you should have lot of willpower and always keep your career first in your life. Okay, it's not that leave everything for your career, but take your responsibilities, family along with your career and go forward. That will help you a lot. Ma'am, what advice will you give to female doctors who want to pursue super specialty? నవేడేస్ సూపర్ స్పెషాలిటీ హ్యాస్ బికమ్ వెరీ కామన్. అంటే ఇప్పుడు ఎవరు కూడా పేషెంట్ హెడేక్ వస్తుందంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళట్లేదు, డైరెక్ట్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు అనమాట. సో కాబట్టి అంటే ఎలా ఉంటుందంటే, ఈవెన్ ఇఫ్ యూ డోంట్ పర్స్యూ సూపర్ స్పెషల్, జనరల్ మెడిసిన్ సరిపోదా అంటే సరిపోతుంది. ఎండీ ఈజ్ ఆల్సో మోర్ దాన్ ఇనఫ్. అదేమీ సరిపోదు, ఇట్స్ ఎ వెరీ లో బ్రాంచ్ అని నేను చెప్పట్లేదు, ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్దర్ ఇన్ యువర్ స్టడీస్, ఆల్వేస్ గో ఫర్ ఇట్. బికాస్ అంటే ఒక 4-5 years తర్వాత అరే చేయాల్సిందే అన్న గిల్ట్ ఉండొద్దు అనమాట. అప్పుడు చేయడానికి పోవచ్చు కదా మనం. సో వెన్ యూ వాంట్ టు, వెన్ యూ కెన్ రీడ్, వెన్ యూ కెన్ స్టడీ, అంటే ఇఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ అండ్ ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు గో ఫర్ ఇట్. ఎందుకంటే ఎప్పుడైనా కూడా హయ్యర్ స్టడీస్ ఆర్ హయ్యర్ స్టడీస్, నాట్ ఓన్లీ ఇన్ డాక్టర్స్ లైక్ కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్స్ అయినా ఏదైనా కానీ బీటెక్ అయిపోయాక మీరు ఎంటెక్ చేయండి, ఎంబీఏ చేయండి. నేను చాలామందికి చెప్తాను, సాఫ్ట్వేర్ చేసే వాళ్ళకి కూడా, బీటెక్ అయిపోగానే జాబ్ వచ్చింది వెళ్ళిపోతాను అని అంటే ఎందుకు? 21 yearsకి జాబ్కి వెళ్ళి మీరు ఏం చేస్తారు? ఎంబీఏ చేయండి, ఎంటెక్ చేయండి. మీ స్టడీస్ ఎంతవరకు ఉంటే అంతవరకు యూ గో ఆన్. తర్వాత చదవాలంటే కుదరదు కదా. సేమ్ ఫర్ డాక్టర్స్ ఆల్సో. మీరు ఎండీ అయిపోయింది, నీకు ఆ కెపాసిటీ ఉంది, నువ్వు డిఎం చేయగల కెపాసిటీ ఉందనుకోండి, గో ఫర్ ఇట్. వై స్టాప్ దేర్? ఇప్పుడు నీకు డిఎం చేశాక లేదు నాకు డిఎం ప్రాక్టీస్ చేయాలనిపించట్లే, ఎండీ ప్రాక్టీసే చేయాలనిపిస్తుంది అంటే ఎండీ ప్రాక్టీస్ చేసుకోండి. బట్ ఆఫ్టర్ దట్ యూ కాంట్ గో బ్యాక్ అండ్ డూ అగైన్ డిఎం కదా. అంటే ఇట్ విల్ బీ డిఫికల్ట్. యూ కెన్ డూ ఇట్, ఇట్స్ నాట్ దట్ యూ కాంట్ డూ ఇట్, యూ కెన్ డూ ఇట్, బట్ ఇట్ విల్ బీ డిఫికల్ట్. కానీ ఎట్ ఏ స్ట్రెచ్ మీరు చేసేది వెరీ గుడ్. అందుకని మీరు ఒకవేళ డిఎంకి వెళ్ళాలి, సూపర్ స్పెషాలిటీకి వెళ్ళాలి అని అంటే డోంట్ స్టాప్, డూ ఇట్. ఈవెన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ 1 year బ్రేక్, గో ఫర్ సూపర్ స్పెషాలిటీ. డెఫినెట్లీ హయ్యర్ స్టడీస్ ఆర్ డిఫరెంట్. నువ్వు సూపర్ స్పెషాలిటీ చేసిన దానికి నార్మల్ అంటే ఏంటి బ్రాడ్ స్పెషాలిటీలో ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది.
ఆ డిఫరెన్షియేషన్ అయితే నీకు కనిపిస్తుంది. సో కాబట్టి సూపర్ స్పెషాలిటీ వెళ్ళాలంటే వెళ్ళండి. బట్ బై ద టైమ్స్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఆల్సో టేక్ అలాంగ్ విత్ దట్ అండ్ గో ఫర్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టేక్ 1 year బ్రేక్, ఒక 1 year బ్రేక్ తీసుకొని వాట్ ఎవర్ రెస్పాన్సిబిలిటీస్ యూ హ్యావ్ కంప్లీట్ ఇట్ అండ్ గో ఫర్ సూపర్ స్పెషలైజేషన్. ఇఫ్ యూ హ్యావ్ దట్ కెపాసిటీ గో ఫర్ సూపర్ స్పెషాలిటీ. With this, we're going to end today's podcast. We're so happy to have Dr. Teja ma'am here to give us this gems of an advice. As an aspiring doctor, to have mentorships like this, for somebody to guide me until my super specialization journey, having a platform like Doctress is going to be such a big difference. Thank you, ma'am.